యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని ఈ దీనదాసుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు బాధపడకండి. కొన్ని విషయాల గురించి మీ హృదయము చాలా కలవరపడతా ఉంది. తెలియని ఆవేదన కొంచెంమంది హృదయాన్ని ఆవరించి ఉన్నాయి. కొంచెం డిస్టర్బ్లో ఉన్నారు. డిస్టర్బ్లో ఉంటే వాక్యం వింటున్నారు. కొన్ని కార్యాలు మీకు సంతోషాన్ని కలుగచేయట్లేదు. మీ ఇంట్లో జరిగే కొన్ని కార్యాలు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, యోవాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయం కలవరపడవద్దు, నేను మీ కుటుంబంలో త్వరగా అద్భుతం చేయబోతున్నాను, బ్రేక్ త్రూ అవ్వబోతున్నాను, కాడీలు విరగొట్టబోతున్నాను, మీకు గొప్ప అద్భుతం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రారంభించాం. ఇక్కడ నేను బయలుదేరడానికి ముందు పాస్టర్ జయశీలం గారు, మరి సిద్ధపడ్డావా, దేవుడు మరి ఏమితో మాట్లాడుతున్నాడు అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, అన్న నాకు ఏమి తెలియలేదు, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడో అది మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాను. దేవుడు స్పష్టంగా ఈ ఏపనల నుండి ఆదికాండాన్ని గురించి మాట్లాడమని ప్రభు చెప్పాడు. సో ఆదికాండంలో వచ్చినప్పుడు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడంట. భూమి మరి ఆకాశానికి వెలుగు అక్కర్లేదు. భూమికి ఖచ్చితంగా వెలుగు కావాలి కదా. పగల్లో వెలుగు కావాలి, సూర్యుడు సృష్టించాడు. రాత్రుల్లో వెలుగు కావాలి, చంద్రుడు దేవుడు సృష్టించాడు. చూడండి, ఈ భూమికి ఏమి కావాలో దేవుడు ముందుగానే గ్రహించి వాటిని సృష్టించటాన్ని మనం చూస్తున్నాం. దేవుడు భూమి యొక్క అవసరాలను గ్రహించి ఎలాగైతే సూర్యుడును చంద్రుడు సృష్టించాడో అలాగే భూజనులైన మనలను ఆయన చూస్తున్నాడు. మన అవసరాలు ఏంటో, మన బాధ ఏంటో ఆయనకు తెలుసన్నమాట. దేవుని బిడ్డలారా, మన ప్రయాసను ఆయన చూస్తున్నాడు. బైబిల్లో ఉంది, ఆయన మన ప్రయాసను చూస్తున్నాడు. ప్రభునందు మీరు పడే ప్రయాసను ఆయన చూస్తున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు ఎవరెవరైతే అణగదొక్కబడ్డారో, ఇబ్బందులు ఉన్నారో, మీ ప్రయాసను, మీ బాధను చూస్తున్నాడు. దేవుడు మిమ్మలను గమనించి చూస్తున్నాడు. మీ అవసరాలు ఏంటో చూస్తున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మీరు చదివితే, దేవుని బిడ్డలారా, మరి 3 రోజులు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రజలు వచ్చారు. ఆ వాక్యం చెప్పాడు, అందరికి పంపించవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు ఆకలితో ఉన్నారు. చూడండి, శిష్యులు కూడా ఆ తాడిసి రాలా. యేసు ప్రభుకి వచ్చింది, ఆకలితో ఉన్నారు, ఏమైనా పెట్టండి అన్నాడు. అప్పుడు మా దగ్గర ఏమీ లేదు అన్నారు. ఆవిడ ప్రభు ఏమన్నాడంటే, అడగండి అయ్యా వెళ్ళి అంటే, ఒక అతని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దాన్ని తీసుకుని బ్లెస్ చేసి అందరికి ఆహారం పంచిపెట్టమన్నాడు. చూడండి, యేసు ప్రభు వాళ్ళ అవసరాలు దేవుడు గుర్తించాడా లేదా చెప్పండి? గుర్తించాడు. ఈరోజు కూడా మీ అవసరాలు దేవుడు గుర్తిస్తున్నాడు. ఇదే ఈరోజు స్పెసిఫిక్గా మీతో మాట్లాడేది. మీకు అవసరాలు ఏంటో మీకు తెలియకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, మీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, కానీ గాడ్ నోస్ యువర్ నీడ్స్. దేవునికి మీ అవసరాలు తెలుసు. నీ ప్రార్థన దేవుడు ఉంటున్నాడు. నీకు అద్భుతం చేయటానికి, ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, బాధపడవద్దు. దేవునికి అద్భుత కార్యాన్ని మీరు త్వరలో చూడబోతున్నారు. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నీ అవసరాలను బట్టి దేవుడు క్రియ చేసే దేవుడై ఉన్నాడు. ఇంకొక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, అబ్రహాం ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు, ఇస్సాకు బ్రతకాలంటే, ఆ ఇన్సిడెంట్ తప్పించబడాలంటే ఒక పొట్టేలు అవసరం. అందుకొరకు అప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అవసరాలు గ్రహించి అక్కడ పొట్టేలును సిద్ధపరచినట్టుగా ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం. అలాగే ఆగరు జీవితంలో ఆమెకి కావాల్సిన పొట్టేలు కాదు, ఆమెకి కావాల్సిన నీటి ఊట. బైబిల్ చెప్తుంది, దేవుడు ఆమె కోసం అప్పటికప్పుడు నీటి ఊటను పుట్టించాడని ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాం. ఈరోజు మీ ప్రతి అవసరాన్ని దేవుడు చూస్తున్నాడు. మీ కన్నీళ్ళు చూస్తున్నాడు, మీరు పడే శ్రమ చూస్తున్నాడు, మీరు పడే బాధ చూస్తున్నాడు. నన్ను దేవుడు మర్చిపోయాడేమని మీరు కొంతమంది అనుకుంటున్నారు. అలా అనుకోబాకండి. దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
నా నామములో ఏమడిగినా ఇస్తాను ప్రభా. అయ్యా, నా బిడ్డలు ఎంతోమంది కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో, కరువులో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో సతమతమైపోతున్నారు ప్రభా. మీరే ఒక అద్భుతం జరిగించండి ప్రభా. యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. నూతనమైన కార్యం జరిగించండి ప్రభా. మలాకి గ్రంథం 3:10 దేవుడు వాగ్దానం చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇప్పుడే మిరక్కులు జరగగాక యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.